హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే మునగాకుతో కారం పొడి. ఈ మునగాకుతో కారం పొడిని ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. ఈ మునగాకు వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుందంటండి ఈ మునగాకు అనేది. సో మరి మనకి ఎన్నో పోషకాలు ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడిని మనం ఒక్కసారి ట్రై చేసి చూద్దాము. మీరు కూడా చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఫ్రెష్గా ఉన్న కొద్దిగా మునగాకుని తీసుకున్నాను. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది కదండి. దీనిని మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. దీనికోసం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. అందులో ఈ ఆకంతా వేసి బాగా శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఈ విధంగా అంతా బాగా కడిగిన తర్వాత దీనిని మనం ఒక గుడ్డ పరిచి అందులో ఆరబెట్టుకోవాలి. తడంతా పోయేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి. దీనిని చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా ఆరబెట్టుకోవాలి. చూసారు కదండి, మొత్తం ఆరిపోయింది. నేను ఇక్కడ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు. దీనిని మనం ఇప్పుడు వేయించుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఈ ఆకును వేసి స్లోగా సిమ్లో పెట్టుకొని స్టవ్ని మెల్లిగా వేయించుకోవాలి. స్టవ్ హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలి. మనం ఇలా ముట్టుకుంటే మనకి తెలిసిపోతుంది. చూసారా, పౌడర్ అయిపోతుంది. ఈ విధంగా అయిపోతే సరిపోతుందండి మనకు. ఇప్పుడు దీనిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఒక ప్లేట్లో దీనిని వేసుకుంటున్నాను. ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. మరొక పక్కన ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు శనగపప్పు, ఒక స్పూన్ వరకు మినప్పప్పు వీటిని వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఇందులో మన కారానికి తగినంత మిర్చిని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చిన్నగా తుంచి వేసుకున్నాను ఇక్కడ నేను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులను, ఒక స్పూన్ వరకు ధనియాలను, ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలను, ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, సో దీనిని తీసుకొని ఈ స్టవ్ నుండి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఈ ఆకు అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఇది చల్లారనివ్వాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత దీనిని తీసుకొని మనం మిక్సింగ్ జాడీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా అంతా చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను ఇక్కడ నేను. చూసారు కదా, ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా అంతా ఇందులో వేసుకొని ఇందులో మనకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి దీనిని మనం మిక్సీ పట్టుకోవడమే. ఈ మిక్సీ అనేది కొద్దిగా బరుకుగా ఉండే విధంగా పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బరుకులా ఉండే విధంగా పట్టుకుంటే మనకు సరిపోతుంది. దీనిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టి స్టోర్ చేసినట్లయితే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, ఇంతే అండి. చాలా సింపుల్ అండి. ఈజీగా చేసుకున్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఎన్నో పోషక విలువలున్న మునగాకుతో కారం పొడి ఏ విధంగా చేయాలో చూసారు కదా. ఇప్పుడు దీనిని మనం వేడివేడి అన్నంలో కనుక తీసుకున్నట్లయితే ఒక్క స్పూన్ ఈ పొడిని వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి కనుక వేసుకొని తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ మునగాకుతో కారం పొడిని ఎలా చేయాలో చూసేశారు కదా. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.